సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన హీరో ఎక్స్ట్రీమ్ 160R బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ ఒక కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం వన్ బై వన్ క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం హీరో ఎక్స్ట్రీమ్ 125R యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఇంకెవరైనా వీడియో చూడకపోతే కనుక లింక్ అనేది ఫస్ట్ కామెంట్లను అలాగే డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ బైక్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బిల్ యాక్టివేట్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అంటే ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా ఈ బైక్ యొక్క డీటెయిల్స్ అని మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క లుక్ అలాగే డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ పరంగా మనకి మంచి స్టైలిష్ లుక్స్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే డిజైన్ పరంగా కూడా మనకి ఇది నెక్ టైప్ లో మనకి రావడం జరుగుతుంది అనమాట. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది దీంట్లో మనకు ఆఫర్ చేయడం జరిగింది. అంటే లూజ్ పార్ట్స్ అనేవి లేకుండా లేదంటే వైబ్రేట్స్ కూడా రాకుండా మంచి ఫిట్ అండ్ ఫినిషింగ్స్ తో మనకి ఈ బైక్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే, టాప్ లో మనకి మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. మిర్రర్స్ కూడా మనకి మంచి స్టైలిష్ గా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనం కీ అనేది స్వైప్ చేసినట్టు ఇక్కడ మనకి టాప్ లో డిఆర్ఎస్ అనేవి బ్లింక్ అవుతున్నాయి అనమాట. ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే, ట్విన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో టాప్ లో కనుక చూసుకుంటే ఇక్కడ మనకి లో బీమ్ అయితే కనిపిస్తుంది. అలాగే కింద కనుక చూసుకుంటే హై బీమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఈ స్విచ్ సహాయంతో మనకి హై బీమ్ లో బీమ్ అనేది మనం స్విచ్ అయితే అవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే, టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడితో ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఒకవేళ మనం ట్రాఫిక్ లో ఏమైనా తగిలినా కూడా ఒకవేళ కింద పడిపోయినా కూడా సో ఇవి మనకి ఫ్లెక్సిబుల్ ఉండడం వల్ల మనకి త్వరగా అయితే విరగవన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ 37mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి KYB నుంచి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే సస్పెన్షన్ పైన కనుక చూసుకుంటే రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా మనకి ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే, మడ్ గార్డ్ అనేది కంప్లీట్ గా డ్యూయల్ టోన్ లో మనకి దీన్ని డిజైన్ చేశారనమాట. బ్యాక్ సెక్షన్ మనకి మ్యాటీ అయితే ఉంది, అలాగే ఫ్రంట్ సెక్షన్ మనకి గ్లాసీ అయితే ఉందన్నమాట. సో కంప్లీట్ గా ఒక సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి దీన్ని డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే వీల్ యొక్క డిజైన్ కూడా మనకి ఒక యూనిక్ డిజైన్ లో మనకి వీల్ అనేది డిజైన్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 276mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ABS అయితే ఉందన్నమాట. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్ తో కంపేర్ చేసుకుంటే పెడల్ డిస్క్ బ్రేక్ లో హీట్ అనేది త్వరగా రిడ్యూస్ అయ్యి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 163cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOHC ఇంజిన్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 16.6 bhp at 8500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 14.6 Nm at 6500 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో నేను రైడ్ చేస్తూ రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అలాగే ఇంజిన్ కి ప్రొడక్షన్ లో మనకి ఇంజిన్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని మీద మనకి 4V అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది మనకి 4-valve టెక్నాలజీతో రావడం జరుగుతుంది. 4-valve అంటే మనకి 2 ఇంటేక్ వాల్స్ అయితే ఉంటాయి, 2 ఎగ్జాస్ట్ వాల్స్ అయితే ఉంటాయి అనమాట. సో 2-valve లో కనుక చూసుకుంటే మనకి ఒక ఇంటేక్ వాల్వ్ అయితే ఉంటుంది, ఒక ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే ఉంటుంది అనమాట. 2-valve ఇంజిన్ తో కంపేర్ చేసుకుంటే 4-valve లో మనకి కంబషన్ అనేది బాగా జరుగుతుంది. పెర్ఫార్మెన్స్ లో కూడా మనకి పీక్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే కనిపిస్తుంది. మనకి ఫోల్డబుల్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ తో మనకి రావడం జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ లూప్ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు చైన్ లూప్ అనేది చేసుకోండి. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, సో 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఇక్కడ సారీ గైడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూసుకుని మనకి స్టెప్ ఫోటోస్ అనేది మీరు యాక్సెసరీస్ లో వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి ఇండికేటర్స్ అనేవి LED తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు.
అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే 130/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 220 mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి ఏబిఎస్ అయితే లేదు, ఓన్లీ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే మనం సింగం మీద చూడొచ్చు, మనకి బాక్స్ టైప్ అల్యూమినియం సింగం అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ సౌండ్ మీకు ఏ విధంగా ఉందో వీడియో ఎండింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం దీని ఒక సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క కుషనింగ్ అయితే మాత్రం చాలా స్మూత్ అయితే ఉందన్నమాట, అల్ట్రా స్మూత్ అని చెప్పొచ్చు. సో చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది సీట్ అయితే మాత్రం. అలాగే సీట్ హైట్ కూడా మనకి 795 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా 5.5 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం హైట్ అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ చూస్తుంటే కనుక ఒకసారి మీరు షోరూమ్ అయితే విజిట్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ఒక డిసిషన్ అనేది తీసుకోండి. అలాగే నెక్స్ట్ దీని యొక్క క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 145 kgs వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. సో నేనైతే నాకు పెద్ద వెయిట్ అయితే ఏమి అనిపించట్లేదు, చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది బైక్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా 13 లీటర్ ట్యాంక్ అనేది మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. సో ట్యాంక్ పైన మనకి ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అలాగే E20 పెట్రోల్ సపోర్ట్ తో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. సో అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అనేది మీరు కావాలనుకుంటే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. సో ట్యాంక్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. సో మనకి 13 లీటర్స్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 40 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందన్నమాట. సో సిట్టింగ్ పొజిషన్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అలాగే మనకి టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు ఈజీగా టర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో అలాగే హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి సో డెడికేటెడ్ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది నార్మల్ గా అయితే ఉందన్నమాట, ఎందుకంటే దీంట్లో మనకి సింగిల్ హార్న్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ గా చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి డెడికేటెడ్ గా ఇంజన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ లోడ్ ఆప్షన్ దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి రెడ్ కలర్ లో హజార్డ్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. హజార్డ్ లైట్ మీద తెలిసింది కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ కి కింద కనుక చూసుకుంటే ఇక్కడ USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్స్ ఇవేనా ఉంటే కనుక మీరు సింపుల్ గా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీని ఒక కీ అయితే చూడొచ్చు. సో కీ అనేది మనకి సింపుల్ గా ఈ విధంగా అయితే ఉంటుంది. ఎక్స్ట్రీమ్ 125R కానీ 160R కానీ రెండు కూడా సేమ్ కీస్ తో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిజిటల్ RPM మీటర్ అయితే ఉంది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్ అయితే ఉంటుంది. అలాగే ఫ్యూల్ గేజ్ ఉంది, సర్వీస్ ఇండికేటర్, ABS ఇండికేటర్, న్యూట్రల్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ నోటిఫికేషన్ కానీ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130 నుంచి 135+ అనేది క్రాస్ అయితే చేయొచ్చు. ఇక అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ కలర్ వచ్చరికి కెల్బర్ బ్రౌన్, అండ్ సెకండ్ కలర్ వచ్చరికి నియాన్ షూటింగ్ స్టార్, అండ్ థర్డ్ కలర్ వచ్చరికి స్టెల్త్ బ్లాక్. ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,38,500 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,73,500 రూపీస్ అనేది అమలాపురం హీరో షోరూమ్ లో అవైలబుల్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబవ్ మీరు ఎంత సరి పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన హీరో ఎక్స్ట్రీమ్ 160R యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలని చూస్తే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని రైడ్ కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం ఆ వీడియోతో మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే వాళ్ళ వీడియో అయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.